లేరన్నా యేసయ్య దైవము చూడన్నా చూడన్నా యేసయ్య దైవం చూడన్నా యేసయ్య దైవం చూడన్నా చరిత్రలోనికి వచ్చాడన్నా పవిత్ర జీవము తెచ్చాడన్నా చరిత్రలోనికి వచ్చాడన్నా పరిశుద్ధుడు పావనుడు ప్రేమించను ప్రాణమిచ్చను పరిశుద్ధుడు పావనుడు ప్రేమించను ప్రాణమిచ్చను ఓరన్నా ఓరన్నా యేసుకి చాటే వేరే లేరన్నా లేరన్నా యేసయ్య దైవము చూడన్నా చూడన్నా యేసయ్య దైవం చూడన్నా పరమును విడచి వచ్చాడన్నా నరులలో నరుడై పుట్టాడన్నా పరమును విడచి వచ్చాడన్నా నరులలో నరుడై పుట్టాడన్నా పరిశుద్ధుడు పావనుడు ప్రేమించెను ప్రాణమిచ్చెను పరిశుద్ధుడు పావనుడు ప్రేమించెను ప్రాణమిచ్చెను ఓరన్నా ఓరన్నా యేసుకి చాటే వేరే లేరన్నా లేరన్నా యేసయ్య దైవము చూడన్నా చూడన్నా యేసయ్య దైవం చూడన్నా యేసయ్య దైవం చూడన్నా ప్రియమైన ఒడ్డుపు గ్రామ ప్రజలకు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా యొక్క వందనాలు చెల్లించుకుంటున్నాం. అదేవిధంగా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. ఒడ్డిప గ్రామంలో దేవుడు మిమ్మల్ని అందరినీ ప్రేమించి అనేక ప్రాంతాల నుంచి మరి దైవజనుల్ని పరిశుద్ధుల్ని తీసుకొని వచ్చి మీ కొరకు దేవుని యొక్క మాటలు చెప్పడానికి వారు ఎన్నో పనులు మానుకొని మీ గ్రామానికి వచ్చి మీ కొరకు ప్రార్థనలు చేస్తూ మీకు దేవుని యొక్క సువార్తను తెలియచేస్తూ ఉన్నారు. ఇదంతా ఎందుకు అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమ ఎంత విలువైనదంటే పరిశుద్ధుని యొక్క ప్రాణము. మనమందరం కూడా లోకంలో మనుషులను ప్రేమిస్తూ ఉంటాం. రకరకాల ప్రేమలు ఉంటాయి మన మధ్యలో. కానీ మన ప్రేమకు హద్దు ఉంది, కానీ దేవుని యొక్క ప్రేమకు హద్దు లేదు, అవధి లేదు, అంతము లేదు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడై ఉండి మరి పరలోక రాజ్యంలో మరి సింహాసనం మీద ఉండవలసినటువంటి ఆయన మనలందరినీ ప్రేమించి ఈ భూలోకానికి ఒక నరావతారిగా మానవ శరీర ఆకారంతో ఈ లోకానికి వచ్చి మనందరి నిమిత్తము 2024 సంవత్సరాల క్రితం ప్రాణం పెట్టాడండి. ఆ ప్రాణం ఎలా పెట్టాడంటే పుట్టిన ప్రతి మనిషి చనిపోక తప్పదు. యేసుక్రీస్తు ప్రభు దేవుడై ఉండి మరి ఆయన ఎందుకు చనిపోయాడండి అని మీ అందరికీ అనుమానం రావచ్చు. యేసుక్రీస్తు ప్రభు దేవుడై ఉండి మరి మానవుడిగా ఎందుకు రావాల్సి వచ్చింది అంటే యేసుక్రీస్తు ప్రభు దేవుడి లోకాన్ని చేసినప్పుడు తన పోలిక చొప్పున ప్రజల్ని నిర్మించాడు. నేల మట్టి చేత మానవుల్ని దేవుడు నిర్మించి వారి యొక్క నాసికా రంధ్రాల్లో దేవుని యొక్క ఊపిరిని ఊది మనుషుడు జీవాత్మ అయ్యేలాగా దేవుడు సృష్టించాడండి. ఎందుకంటే ఆయన సృష్టికర్త, ఆయనకు మరణము లేదు. మరి అలాగా సృష్టించినటువంటి మానవుడు దేవుడితో సహవాసం చేయాలని, దేవుడితో కలిసి ఉండాలని దేవుడు ఎంతగానో ఆశపడ్డాడు. కానీ మరి దేవుడు ఉన్న దగ్గరే మరి రకరకాలైనటువంటి పాపానికి కూడా చోటు ఉంటుందండి. రకరకాలైనటువంటి సాతానులు కూడా చోటు ఉంటుంది. మరి ఆ సాతాను మనిషిని మోసపుచ్చి మనిషికి అనేక రకాలైనటువంటి తంత్రాలను ఏర్పాటు చేసి మనిషి దేవుడికి దూరం అయ్యేలాగా మన మధ్యలో మనకి పాపాన్ని అంటగట్టాడండి. దేవుని యొక్క మాట వినకుండా మన ఇష్టానుసారమైనటువంటి మార్గంలో నడవడమే మనం చేస్తున్నటువంటి పాపము. మనం అనుకోవచ్చు, నేను ఏ మనిషిని చంపలేదు, ఎవరిని మోసం చేయలేదు, దొంగతనాలు చేయలేదు, నాకే పాపమో లేదు అనుకోవచ్చు. కానీ మానవుడు పుడుతూనే
జన్మతః పాపంలో పుట్టామండి. ఎందుకంటే మన తల్లిదండ్రుల యొక్క పాపం మన మీద నిలిచి ఉంటుంది. పాపం యొక్క బీజము ప్రతి ఒక్క మానవుల్లో నిలిచి ఉంటుంది. బీజము అంటే విత్తనం అండి. మరి పొలంలో విత్తనం వేసినప్పుడు అది ఎదగటానికి ఎంతగానో మరి దేవుడు సహాయం చేస్తాడు. అదేవిధంగా మానవ హృదయాల్లో వచ్చినటువంటి పాపం అనే బీజము కూడా మరి పెరిగి పెరిగి దేవుడికి దూరం చేసింది. మరి ఆ దేవుడి దగ్గరికి మళ్ళా మనం చేరాలి అంటే ఏ దేవుడైతే మనల్ని సృష్టించాడో, ఏ దేవుడైతే తనకు కావాలనుకుంటున్నాడో ఆ దేవుడే మన యొక్క శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడండి. రక్త మాంసములు కలిగినటువంటి శరీరంతో ఈ లోకానికి వచ్చి మనందరి నిమిత్తము నువ్వు చేసిన పాపము, నేను చేసిన పాపము ఆయన మీద వేసుకొని కలవరి సిలువలో ఆయన సిలువ వేయబడ్డాడు. సిలువ వేయబడి చనిపోయాడండి. మరి ఈ లోకంలో ఎంతో మంది చనిపోతూ ఉన్నాం, కానీ ఎవరు కూడా తిరిగి లేవము. కానీ యేసుక్రీస్తు ప్రభు దేవుడే ఉన్నాడు కాబట్టి ఆయనకు ప్రాణం పెట్టడానికి అధికారం ఉంది, తిరిగి లేవడానికి కూడా అధికారం ఉంది. మరి దేవుడు జాలి గలవాడు, అట్ ద సేమ్ టైం దేవుడు రోషం కలిగినటువంటి దేవుడు.